మాకత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు 3200 సంవత్సరాల క్రితం యెజ్రెయేలు వారికి తీర్పు చెప్పడానికి, వారిని నడిపించడానికి తాటి ఆకుల మీద కూర్చున్నటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ధైర్యంగా యెజ్రెయేలు ప్రజలను నడిపిస్తుంది, బలపరుస్తుంది, విడిపిస్తుంది, న్యాయం చెబుతుంది. ఆ స్త్రీయే దెబోరా. దెబోరా అనేటువంటి స్త్రీ గురించే ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్లో ఉన్న వండర్ ఉమెన్ ఈ దెబోరా. బైబిల్లో అత్యంత ప్రభావవంతమైన పవర్ఫుల్ విమెన్స్లో దెబోరా ఒకరు. ఒక ప్రవక్తగాను, ఒక న్యాయాధిపతిగాను దెబోరా దేవుని స్వరాన్ని విని దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకుంటుంది అని బైబిల్ మనకు చెబుతుంది. దెబోరా యాజకుడిలా, పురుషుడిగా బలులు అర్పించలేదు గాని ఆరాధనా సేవలు నిర్వహించేది, అందరికీ బోధించేది. ఈ దెబోరా గురించే న్యాయాధిపతుల గ్రంథాల్లో మనం చూస్తాం. ప్రత్యేకంగా న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఈ దెబోరా గురించి, ఈ వండర్ ఉమెన్ గురించి మనకు తెలియచేయబడింది. ఒక ప్రవక్తగా దెబోరా దేవుని స్వరాన్ని విని దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకుంటూ దేవుని వాక్యం ప్రకారమే ప్రజలను నడిపిస్తూ వారికి తీర్పు కూడా తీర్చేది. దెబోరా లప్పీదోదుకు భార్య అని పిలువబడుతుంది. అయితే లప్పీదోదుకు భార్య గాని లేదా తల్లిగా కూడా అయ్యుండొచ్చు. చాలామంది బైబిల్ వ్యాఖ్యాతలు దెబోరా ఒక భార్య అని నమ్ముతారు. అయితే హిబ్రూలో అదే పదం స్త్రీకి, భార్యకు కూడా ఉపయోగించిన పదం అదే. అందుకే దెబోరా లప్పీదోతు స్త్రీ అయినా అయ్యుండొచ్చు. అంటే లప్పీదోతు ప్రాంతానికి చెందిన స్త్రీ అని, లేదా లప్పీదోతు భార్య అయినా అయ్యుండొచ్చు అని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే మనం ఖచ్చితంగా చెప్పలేం. కొంతమంది ఆమెను యెజ్రెయేలు వారి తల్లి అని పిలుస్తారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం ప్రకారం యెజ్రెయేలు వారి తల్లిగాను, దైవిక మాతృమూర్తిగాను వర్ణిస్తున్నారు. ప్రతిరోజు దెబోరా తాటి చెట్ల కింద కూర్చొని దేవుని యొక్క చట్టం ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారం ప్రజలకు తీర్పు చెబుతూ అనేకమైన వివాదాలను పరిష్కరిస్తూ ఉండేది. తెలివైన దైవభక్తి గల స్త్రీ ఎన్ని వివాదాలు పరిష్కరించి ఉంటుందో ఊహించుకోవచ్చు. దెబోరా ఒక స్త్రీ కాబట్టి అసాధారణ నాయకురాలు. చరిత్రలో సాధారణంగా పురుషులకే ఆధిక్యం, పురుషులకే స్థానాలను నియమించేటువంటి సమయంలో దేవుడు ఆమెను ప్రవక్తిగాను, న్యాయాధిపతిగాను ప్రముఖ స్థానాన్నిచ్చి పిలిచాడు. దెబోరా ఒక ప్రవక్తి, దేవుని వాక్యాన్ని ప్రకటించేది 4:4 ప్రకారం. దెబోరా ఒక న్యాయాధిపతి, న్యాయమూర్తి. న్యాయాధిపతిగా తీర్పు చెప్పడం అనేది నేటి జడ్జెస్గా కాదు. వివాదాలు పరిష్కరించాలి, పరిపాలించాలి, పాలించాలి, మీడియేటర్గా మధ్యవర్తిత్వం కూడా చేయాలి. సో అలాంటి పొజిషన్లో ఒక న్యాయమూర్తిగా పనిచేసింది. అంతేకాదు యెజ్రెయేలుల వివాదాలను పరిష్కరించడానికి ఆమె దగ్గరకు వెళ్లేవారు 4:5 ప్రకారం. దెబోరా ఒక బలమైన నాయకురాలు. సొంత కీర్తి ప్రతిష్టల కోసం, సొంత ఘనత కోసం కాదు, మంచి కోసం మాత్రమే పనిచేసింది. అంతేకాదు సైనిక నాయకత్వాన్ని కూడా, సైనిక అధికారాన్ని కూడా ఆక్రమించుకోవాలనే కోరిక ఆమెకు లేదు గాని సైన్యాన్ని కూడా ముందుండి నడిపించింది. దేవుడు నాయకత్వం వహించడానికి నియమించిన బారాకును కూడా ప్రోత్సహించేది, తోడుండేది, మద్దతు ఇవ్వడానికి ఆమె కూడా చాలా ఆతృతగా అనేకమైన సలహాలు కూడా ఇచ్చేది. ఆమె కాలంలో మహిళలు సర్వసాధారణంగా నాయకత్వం వహించడం అనేది ఉండేది కాదు. దేవుడు అద్భుతంగా ఆ కాలంలో కూడా స్త్రీని నియమించి వారి ద్వారా పరిపాలన చేశాడు అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇక దెబోరా అనే పేరుకు అర్థం ఏంటి అంటే, దెబోరా అనే పేరుకు తేనెటీగ అనే అర్థం. యూదుల తోరాకు సంబంధించిన మిద్రాస్ ప్రకారం హిబ్రూ ప్రజలు అనేక విధాలుగా తేనెటీగల లాంటి వారు అని వివరిస్తుంది. ఎందుకు అంటే తేనెటీగకున్న ప్రత్యేకతలు అలాంటివి. ఒకటి, తేనెటీగలు తమ నాయకుడిని అనుసరిస్తూ ఉంటాయి, గుంపులో కూడా అనుసరిస్తూ క్రమంగా వెళతాయి. యూదుల ప్రజలు కూడా వారికి బోధించడానికి యాజకులు గాని, ప్రవక్తలు గాని ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా అనుసరిస్తూ వెళ్తారు. రెండవది, తేనెటీగ కుట్టడం అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అలాగే తేనెటీగ తేనె కూడా చాలా తీపిగా ఉంటుంది. దేవుని వాక్యం కూడా, దేవుని ఆజ్ఞలు కూడా అలాంటివే. దేవుని ఆజ్ఞలు పాటించే వారిని కుడుతున్నట్టు బాధగా ఉంటుంది. అతిక్రమిస్తే వచ్చేటువంటి చట్టాలు కూడా ఉంటాయి. అలాగే నీతిగా జీవించే వారికి మధురమైన తేనె లాంటి జీవితం కూడా ఆశీర్వదించబడుతుంది అని. ఇక మూడవది, తేనెటీగలు పుప్పొడి గాని, తేనెను గాని స్వీకరిస్తాయి. స్వంత ప్రయోజనాల కోసం కాదు, ఇతరుల ప్రయోజనాల కోసం స్వీకరిస్తాయి. అలానే ఈ హెబ్రీలు కూడా ప్రభు యొక్క ఆనందం కోసం, ప్రయోజనం కోసం మెజ్వాలను సేకరిస్తారు. దేవుని ఆజ్ఞలు పాటించడానికి సిద్ధపడతారు. ఇక నాలుగవది, తేనెటీగలు అనుకువగా ఉండేటువంటి కీటకం. దేవుని పిల్లలు వినయంగా ఉండాలని చెప్పి గుర్తు చేస్తుంది. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా దెబోరాలో ఉంటాయి. అయితే విచిత్రంగా ఆమె పేరుకు అర్థం కూడా తేనెటీగ. దేవుడు దెబోరానే ఎందుకు ఎన్నుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నుకున్నాడు, దెబోరానే ఎందుకు ఎన్నుకోవాల్సి వస్తుందో తెలుసా? యెజ్రెయేలులను పాలించడానికి రాజులు రాకముందు దేవుడు తన తరపున ప్రజలతో మాట్లాడడానికి న్యాయాధిపతులను, ప్రవక్తలను కూడా నియమించాడు. ప్రభువు వారి శత్రువుల ద్వారా వారి తిరుగుబాటు దేశంపై తీర్పును తీసుకువచ్చినప్పటికీ కూడా
వారిని ధైర్యవంతులైన యోధులుగా మార్చడానికి నడిపించడానికి ఈ న్యాయాధిపతులు కూడా లేవనెత్తారు. అందులో ఒక న్యాయాధిపతి యోహోదు. న్యాయాధిపతి అయిన యోహోదు దుష్టుడైన దుర్మార్గుడైన మోయాబు రాజును స్వయంగా హత్య చేసిన తర్వాత ఇజ్రాయేలు వారికి శత్రువులైన మోయాబీలను చేతికి అప్పగించాడు, ఓడించాడు. కాబట్టి ధైర్యవంతులైన నాయకత్వంలో ఇజ్రాయేలు సైన్యం దాదాపుగా 1000 మందిని మోయాబీలను చంపేసింది. ఫలితంగా ఇజ్రాయేలు వారు 80 సంవత్సరాల వరకు కూడా విశ్రాంతిని అనుభవించారు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. కానీ ఇక్కడ విచారకరంగా న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం వచ్చేసరికి యోహోదు చనిపోతాడు. యోహోదు మరణించిన తర్వాత ఇజ్రాయేలు పిల్లలు అబద్ధ దేవుళ్లను అనుసరించడం, అబద్ధ దేవుళ్లకు, విగ్రహారాధనకు, ఇతర దేశాల స్త్రీలకు కూడా అనుసరించడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి దేవుడు వారిని కానాను రాజు అయిన యాబీసుకు అప్పగించాడు. అతను 20 సంవత్సరాలు వారిని కఠినంగా అణిచివేశాడు. ఈ సందర్భంలోనే 900 ఇనుప రథాలు కలిగి ఉన్న సిసేరా అనేటువంటి సైన్యాధ్యక్షుడు ఇజ్రాయేలు వారిని ఓడించడానికి, స్తంభింప చేయడానికి వస్తాడు. సో ఇజ్రాయేలు వారు భయంతో ఇబ్బంది పడతారు, స్తంభించిపోతారు. దేవుడు ఒక అనుభవంతమైనటువంటి ఒక న్యాయమూర్తిని, ఒక ప్రవక్తిని, ఒక స్త్రీని, విశ్వాస నాయకురాలిని లేవనెత్తాడు. ఆమె పేరే దెబోరా అనేటువంటి స్త్రీ. ఇలా భయభ్రాంతులవుతున్న కఠినమైన సమయంలో, వారికి ఆధారము బలము లేనటువంటి, ధైర్యవంతులైన నాయకత్వం లేనటువంటి సమయంలో ఒక స్త్రీని, అలా దేవుడు దెబోరాను ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలు వారికి న్యాయాధిపతిగా నియమించాడు. ఇప్పుడు దెబోరా పాత్ర ఏంటో చూద్దాం. మొదటగా న్యాయమూర్తిగాను, ప్రవక్తగా కూడా దెబోరా తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. కానానీయుల చేత ఇజ్రాయేలీలు అణచివేయబడిన కాలంలో దెబోరా న్యాయాధిపతిగా పనిచేసింది. ప్రాచీన ఇజ్రాయేలులో న్యాయాధిపతులు ప్రజలను అణిచివేత నుంచి విడిపించడానికి, న్యాయం నిర్వహించడానికి దేవుడు నియమించిన నాయకురాలామె. దెబోరా తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది. ఎంత జ్ఞానమంటే ఇజ్రాయేలు వారంతా ముగ్ధులయ్యేవారు. ఇజ్రాయేలు వివాదాలను పరిష్కరించేది, మార్గనిర్దేశకం చేసేది. ఇలాంటి వారినే మిష్పాత్ అంటారంటే న్యాయాధిపతులు అంటారు. ఈమెనే ఏకైక మహిళ, ఏకైక స్త్రీ ఈమె. న్యాయమూర్తులు ఒక విషయంపై తమ తీర్పును ప్రకటించే ముందు ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు. ధ్యానం ద్వారా దేవుని దగ్గర నుంచే మార్గనిర్దేశకం కోరేవారు. ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో రామాకు బేతేలుకు మధ్య ఉన్నటువంటి ప్రాంతంలోనే ఖర్జూర చెట్ల కింద దెబోరా కూర్చుంటుంది. ఇజ్రాయేలు వారు ఆమె కోసం ఒక విషయమై తీర్పు తీర్చుకోవడానికి వస్తారు. వరుసగా నిలబడతారు. అలా న్యాయాధిపతిగాను, ప్రవక్తిగా కూడా దెబోరా తన పాత్ర నిర్వహించింది. ఇక రెండవది సైనిక నాయకత్వం కూడా వహించింది దెబోరా. దెబోరా కథలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి అంశాలు ఏంటంటే, కానానీయుల సైన్యాధ్యక్షుడైన సిసేరాకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక మహాభయంకరమైన యుద్ధంలో, సైనిక ప్రచారంలో ఇజ్రాయేలీలను నడిపించడంలోనూ, వారిని గైడ్ చేయడంలోనూ, వారికి స్ట్రెంత్ ఇవ్వడంలోనూ ఆమె పాత్ర అద్భుతమైంది. ఇజ్రాయేలు తరపున సైన్యానికి అధ్యక్షత వహించేటువంటి బారాకు అనేటువంటి వాడుంటాడు. బారాకు నేతృత్వంలోనే ఇజ్రాయేలు దళాలుంటాయి. మౌంట్ టాబైర్ యుద్ధంలో కానానీయులపై గణనీయమైన విజయాన్ని సాధించారు. కానానీయ అధ్యక్షుడు సిసేరా యుద్ధంలో ఓడిపోయి పారిపోయి యాయేలు అనేటువంటి స్త్రీ గుడారంలో ఆశ్రయం పొందుతాడు. అక్కడే అతన్ని చంపేస్తారు. అయితే దేవుడి నుంచి ఆదేశాలు అందిన తర్వాత, దేవునితో మాట్లాడిన తర్వాత దెబోరా ఇజ్రాయేలు యోధుడైన బారాకును పిలిపించింది. యాబీను సైన్యాధిపతి అయిన సిసేరాపై దాడి చేయడానికి 10,000 మందితో సైనికులను తాబోరు పర్వతం మీదకు తీసుకురావాలని చెప్పి సలహా ఇస్తుంది. సైన్యము, యుద్ధములో కూడా తన సలహాలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. ఈ యుద్ధానికి నాయకుడైన బారాకును పిలిపించి ఈ విషయం చెబుతున్నప్పుడు, నీవు నాతో వస్తే తప్ప నేను వెళ్ళను, నీవు నాతో వస్తేనే వెళ్తాను, లేకపోతే వెళ్ళను అంటాడు బారాకు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారం. 9వ వాక్యంలోనే ఈ దెబోరా బారాకుతోనూ అతని సైన్యముతోనూ కూడా యుద్ధం చేయడానికి, యుద్ధం ప్రదేశానికి వెళ్ళడానికి అంగీకరిస్తుంది. దెబోరా ముందుగానే ప్రవచించిన ఒక మాట ఉంటది 4:9 ప్రకారం, మీరు తీసుకున్న మార్గంలో ఈ యుద్ధంలో మీకు ఎటువంటి ఘనత ఉండదు. ఎందుకు అంటే దేవుడు సిసేరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు అనే ఒక ప్రవచనం పలుకుద్ది. న్యాయాధిపతిగా, యోధురాలిగా దెబోరా బారాకుతో యుద్ధానికి వెళ్ళింది. దెబోరా యుద్ధంలో పాల్గొనకపోయినా ఆమె ఉనికి గాని, ఆమె ఐడియాలజీ, ఆమె సలహాలు, ఆమె ధైర్యము కూడా బారాకు దేవుని కోసము, ఈ ప్రజల కోసం విజయవంతంగా పోరాడడానికి ధైర్యాన్ని పెంచింది. బారాకు సైన్యం యాబీను సైన్యాన్ని తుడిచిపట్టడానికి దేవుడు అద్భుతమైన మార్గాల్లో సహాయం చేశాడు. సైన్యాధ్యక్షుడైన సిసేరా తన ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం పారిపోతాడు. పారిపోయినప్పుడు అతను జయిల్ అనేటువంటి ఒక స్త్రీ గుడారంలో ఆశ్రయం పొందుతాడు. అయితే ఆమె నిద్రపోతున్నప్పుడు అతని ఆలయము గుండా గుడారపు ముళ్ళును తోస్తుంది. ఇది బారాకుకు అప్పగించినటువంటి విధానంగా బారాకు ఆమె ద్వారా దొరకబడి చనిపోతాడు, చంపబడతారు. బారాకును దెబోరా చెప్పిన ప్రవచనమే ఏదైతే ఉందో, నీకు మహిమ ఉండదు, ఎందుకంటే ప్రభు సిసేరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు అనేటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరింది. తర్వాత ఇంకొక విషయం, సాంగ్ ఆఫ్ దెబోరా. దెబోరా సాంగ్ గురించి వింటాం. యుద్ధం తర్వాత దెబోరా ఒక విజయ గీతాన్ని రచించి పాడింది.
ఆమె రచించింది, ఆమె పాడింది. ఈ సాంగే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో రచించబడింది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నదంతా కూడా సాంగ్ ఆఫ్ దెబోరా అంటారు. యెజ్రెయేలీలు తమను అణిచివేసే వారి మీద సాధించినటువంటి విజయాన్ని జరుపుకుంటున్నారు. ఆ విజయ ఆనందంలోనే ఆమెకు కలిగిన పాత్రకు కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. ఈ కానానీయులపై, సీసారా సైన్యంపై హిబ్రూలు సాధించినటువంటి విజయాన్ని ఈ సాంగ్ ఆఫ్ దెబోరా అంటారు. ఇది క్రీస్తుపూర్వం 12వ శతాబ్దంలోనే వ్రాయబడింది అని చెబుతారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంగానే ఈ సాంగ్ ఆఫ్ దెబోరా అనేది ఉంటుంది. దేవుని యొక్క విజయం, ఇజ్రాయేలు యొక్క విజయం, అలాగే దెబోరా యొక్క పాత్ర, ఇవన్నీ కూడా స్పష్టంగా పాటలో కనబడతాయి. బైబిల్లో ఉన్న దెబోరా కథ ఇజ్రాయేలు చరిత్రలో కీలకమైనటువంటి కాలంలో కీలకమైన నాయకత్వం యొక్క పాత్ర పోషించిన స్త్రీకి ఉదాహరణగా పనిచేస్తుంది. సంక్షోభ సమయాల్లో కూడా ఒక స్త్రీని నిలబెట్టడం, ఆమెను ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఎన్నుకోవడం అనేది ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో, అలానే ఆమె పరిచర్య గాని, ఆమె జ్ఞానము, ముఖ్యంగా ఆమె ధైర్యము అనేది మనకు ధైర్యంగా గుర్తుండిపోవాలి. అలా ఒక అద్భుతమైన పాత్రగా, ఒక వండర్ వారియర్గా, ఒక అద్భుతమైనటువంటి స్త్రీగా దేవుడు ఈ యొక్క దెబోరాను నిలబెట్టాడు. ఆమె తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. ఎక్కడా లొంగకుండా, ఎక్కడా బెదరకుండా, ఎక్కడా జడియకుండా, ఇజ్రాయేలు వారికి ఏ లోటు రాకుండా పరిపాలించింది, పోషించింది, బోధించింది, ప్రవక్తగా పనిచేసింది. అలాగే వారికి తీర్పు చెప్పింది, వారి వివాదాలు పరిష్కరించింది, వారిని చక్కగా బలపరిచింది. సైన్యం యుద్ధాల్లో కూడా ఆమె తోడున్నది, వెనుక ఉన్నది, ఆమె బలంగా ప్రోత్సహించింది. అలాంటి అద్భుతమైనటువంటి వండర్ ఉమెన్ ఈ దెబోరా. ఈ దెబోరా గురించినటువంటి విషయాలైతే ఇవే. ఇదంతా మీకు చక్కగా క్లియర్గా అర్థమయ్యాయి నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా సమస్యలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ, ఇంకేదైనా సందేహాలు కానీ ఉంటే వాట్సాప్ చేయండి. వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ కానుకలు పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను. మీ విలువైన సహాయంతో మాతో పాటు పాలిభాగస్తులుగా ఉండండి. దెబోరా అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక స్త్రీ పాత్ర గురించి బైబిల్లో మనం చదువుతాం. దేవుడు నిలబెట్టిన పాత్రను ఖచ్చితంగా పూర్తి చేసిన వ్యక్తిగాను సాంగ్ ఆఫ్ దెబోరా అనేటువంటి ఒక సాంగ్లోనే అద్భుతమైనటువంటి వర్ణన, వారి ఆనందం, వారి సంతోషం, అద్భుతమైనటువంటి తీరు, యుద్ధంలో వారి గెలుపు ఎంత స్పష్టంగా కనబడతాయో చూడండి. ఆమె పాత్ర అలాంటిది. ప్రతి స్త్రీలో కూడా, ప్రతి విశ్వాసిలో కూడా ఈ బలమైన, ధైర్యవంతమైనటువంటి లక్షణాలు అలవాటు చేసుకోవాలి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయ్యుండి బలపరచునుగాక. ఆమెన్.